ప్రతి ఒక్కరూ హనుమంతుడిని ఆరాధిస్తారు. హనుమాన్ చాలీసాను పఠిస్తారు. అయితే హనుమాన్ చాలీసా ఎలా వచ్చింది అంటే, ఒకసారి తులసీదాస్ మధురకు వెళ్తున్నాడు. రాత్రి పొద్దుబోయేలోపు ఆగ్రాలో ఆగాడు. తులసీదాస్ ఆగ్రాకి వచ్చాడు అని ప్రజలకు తెలిసింది. ఇది విన్న జనం ఆయన దర్శనం కోసం ఎగబడ్డారు. అక్బర్ చక్రవర్తికి ఈ విషయం తెలిసి తులసీదాస్ ఎవరు అని బీర్బల్ని అడిగాడు. బీర్బల్ ఇలా చెప్పాడు: ఇతడు గొప్ప రామభక్తుడు, రామచరితమానస్ అనువదించాడు. నేను కూడా ఈయన్ని చూశాను అని బీర్బల్ చెప్పాడు. అక్బర్కి కూడా ఆయన్ని చూడాలనే కోరిక కలిగింది. అక్బర్ చక్రవర్తి తన సైనికుల బృందాన్ని తులసీదాస్ దగ్గరికి పంపాడు. మీరు ఎర్రకోటకు హాజరు కావాలి అని చక్రవర్తి సందేశాన్ని తులసీదాస్కి తెలియజేశాడు. ఈ సందేశాన్ని విన్న తులసీదాస్, నేను శ్రీరాముని భక్తుడిని, చక్రవర్తికి మరియు ఎర్రకోటలో నేను ఏమి చేయాలి అని చెప్పాడు. వెళ్ళడానికి నిరాకరించాడు. ఈ విషయం అక్బర్ చక్రవర్తికి తెలిసి కోపంతో తులసీదాసుని గొలుసులతో బంధించి ఎర్రకోటకి తీసుకుని రావాలని ఆదేశించాడు. తులసీదాసు గొలుసులతో కట్టబడి ఎర్రకోటకి వచ్చాడు. మీరు ఆకర్షణీయమైన వ్యక్తిలాగా కనిపిస్తున్నారు, కొంచెం తేజస్సును చూపించండి అని అక్బర్ తులసీదాసుని కోరాడు. నేను శ్రీరాముడి భక్తుడిని మాత్రమే అని, ఎలాంటి చరిష్మా చూపించగల మాంత్రికుడిని కాను అని తులసీదాస్ చెప్పాడు. అక్బర్ ఆగ్రహించి తులసీదాస్ను చెరసాలలో వేయించాడు. రెండవ రోజు లక్షలాది కోతులు ఏకకాలంలో ఆగ్రాలోని ఎర్రకోటపై దాడి చేశాయి. మొత్తం కోటను నాశనం చేస్తున్నాయి. భయాందోళనలు కలిగాయి. అప్పుడు అక్బర్ బీర్బల్ని పిలిచి ఏమి జరుగుతుంది అని అడిగాడు. అప్పుడు బీర్బల్ ఇలా అన్నాడు: హుజూర్, మీరు తేజస్సును చూడాలి అని అనుకుంటున్నారు కదా, తులసీదాస్ చూపిస్తున్నాడు, చూడండి అన్నాడు. అక్బర్ వెంటనే తులసీదాస్ని చెరసాల నుంచి బయటికి రప్పించాడు. గొలుసులు తెంపబడ్డాయి. తులసీదాస్ బీర్బల్ తోటి మాట్లాడుతూ, నేను నేరం లేకుండా శిక్షించబడ్డాను. నేను చెరసాలలో ఉన్నప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడిని గుర్తు చేసుకున్నాను. నేను ఏడుస్తున్నాను. అప్పుడు నా చేతులు వాటంతట అవే ఏదో రాసుకుంటూ ఉన్నాయి. ఈ 40 శ్లోకాలు హనుమాన్ స్ఫూర్తితోటి రాయబడ్డాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత తులసీదాస్ మాట్లాడుతూ, నన్ను జైలు కష్టాల నుంచి గట్టెక్కించి హనుమంతుడు ఎలా సహాయం చేశాడో అదే విధంగా ఎవరు కష్టాల్లో ఉన్నా ఈ 40 శ్లోకాలు పారాయణం చేస్తే వారి బాధలు, కష్టాలు అన్నీ తీరిపోతాయి. దీనిని హనుమాన్ చాలీసా అని పిలుస్తారు అని చెప్పాడు. అక్బర్ సిగ్గుపడి తులసీదాస్కి క్షమాపణ చెప్పి గౌరవించాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేసే వారి మీద హనుమంతుడి దయ ఉంటుంది మరియు వారి కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అందుకే హనుమాన్ని హిందీలో సంకట్ మోచన్ అంటారు. అంటే కష్టాలు గట్టెక్కించువాడు అని అర్థం.